విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో పొలిటికల్ టీం టాలీవుడ్ టీంతో పోటీ పడింది. పొలిటికల్ టీం కెప్టెన్గా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వ్యవహరించారు. ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ఈ క్రికెట్ లీగ్లో పాల్గొన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పొలిటికల్ టీంని ఉత్సాహపరిచారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విశాఖలో జరుగుతుంది. ముఖ్యంగా అటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫిల్మ్ స్టార్స్తో పాటుగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రస్తుతం మనతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే, ప్రస్తుతం పొలిటీషియన్స్ టీం కెప్టెన్గా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఒక కాజ్ కోసం జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి ఏం చెప్తారు? ఇది ఎందుకంటే ఎమ్మెల్యేస్ అన్నా లేకపోతే టీవీ ఆర్టిస్టులు అన్నా సినిమా యాక్టర్స్ అన్నా పబ్లిక్ కొంత ఫాలో అవుతుంటారండి. ఈ రోజుల్లో చాలామంది ఈ స్పోర్ట్స్ మీద దృష్టి సారించకంటే ఎక్కువ స్క్రీన్ టైం పడుకుంటున్నారు మొబైల్లోని, అలాగే గ్యాడ్గెట్స్ యూజ్ చేస్తూ. అలా కాకుండా ఈ ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో వాళ్ళు ఇన్వైట్ చేసినట్టే అందరూ రావడం జరిగిందండి. శాసనసభ పొలిటీషియన్స్ కూడా చాలా బిజీగానే ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టైంలో ముందుగానే ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని వచ్చారా దీనికి? ఈరోజు మాకు 4 days హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగారండి. సో దాంతోపాటు ఇలా కంటిన్యూ చేస్తాం. సో ఎట్లా ఉంది మీ టీం మెంబర్స్ అందరూ ఎట్లా ఉన్నారు? ఇంచుమించుగా ఉన్నారండి, అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇది ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నిన్న ఇంచుమించుగా 2-3 రోజుల క్రితం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ మినిస్టర్స్ అంతా స్పోర్ట్స్ సైడ్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇంకో మ్యాచ్కి రెడీ అయిపోయారు. అవునండి, అంటే ఎలాగ మాకు మధ్యలో 4 days హాలిడేస్ వచ్చినాయి సెషన్కి. సో ఈ గ్యాప్లో ఇక్కడ రావడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ మీకు. సో మనం చూస్తున్నాం కదా, మొత్తం ఒకసారి చూస్తే ఇక్కడ అందరూ కూడా అటు ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ, ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఆ మ్యాచ్కి అయితే సిద్ధమైనటువంటిది అయితే ఉంది. అటు ముఖ్యంగా చూస్తే తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సంబంధించి ప్రస్తుతం ఇది పొలిటీషియన్స్ టీము, వీళ్ళందరూ కూడా ఏపీ లైన్స్ పేరుతో ఏపీ పొలిటీషియన్స్ అంతా కూడా సిద్ధమయ్యారు. వీళ్ళకి ప్రస్తుతం అయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో శ్రీకాంత్, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే శ్రీకాంత్ ఇతర నటీనటులు అందరితో కూడా మరొక మ్యాచ్కి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఎంతోమంది పేద పిల్లలకి సంబంధించి సహాయం చేయడం కోసం నడుం కట్టినటువంటిది, వాళ్ళ చదువులు, స్పోర్ట్స్, ఇతర వాటికి సంబంధించినటువంటి ఎంతో విలువైన మ్యాచ్ ఇది. మొత్తం అటు టాలీవుడ్తో పాటు టీవీ ఆర్టిస్టులు, కార్పొరేట్ సంస్థలు, పొలిటీషియన్స్, మనం చూడొచ్చు ఇంతమంది పొలిటీషియన్స్ని ఇప్పుడు వైట్ డ్రెస్లోనే చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు నిరంతరం పొలిటికల్గా వాళ్ళ ఆలోచన కానీ మాటలు కానీ వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా ఒక స్పోర్ట్స్ పర్సన్స్ అయిపోయారు. స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి మొత్తం అందరూ కూడా చాలా బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంతమంది కలిసి ఇప్పటికే వీళ్ళంతా కూడా ఒక మ్యాచ్ ఆడి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటా శ్రీనివాస్ వీళ్ళందరినీ కూడా మాజీ మంత్రి, అదేవిధంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లకు సంబంధించి ప్రస్తుతం మనతో సుధీర్ ఉన్నారు ఎమ్మెల్యే. ముఖ్యంగా చూస్తే అంటే ఇక్కడ ఒక్కొక్కరికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాచ్లకి అయితే సిద్ధమవుతున్నటువంటిది అయితే ఉంది. ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్, మొత్తం అంతా రెడీ అయిపోయినట్లు ఉన్నారు? ఇప్పటికే ఆల్రెడీ అసెంబ్లీలో మొత్తం అంతా గేమ్స్ ఆడి రెడీ అయ్యి వచ్చారు. మళ్ళీ విశాఖ చేరుకొని మరొక మ్యాచ్ ఎలా ఆడబోతున్నారు? డెఫినెట్గా ఆడతాం, ఎందుకంటే ఇది ఒక రెస్పాన్సిబుల్గా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, ఒక మంచి కాజ్ కోసం ఈ టోర్నమెంట్ పెట్టినందుకు డెఫినెట్గా మేము ఆడతాం, మంచిగా ఆడతాం. మొత్తం మా టీం అంతా రెడీగా ఉన్నట్లేనా? మొత్తం మీరంతా ఇంతకుముందు ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడొచ్చినట్లున్నారు. ఇప్పుడే ఎక్కడ ఆడలేదు, ఇక్కడ కాదు అంటే మీ మొన్నంత మ్యాచ్ ఆడొచ్చారు. టోర్నమెంట్ 3 రోజులు ఆడుతూ ఉన్నాం కదా, మంచి మ్యాచ్ జరిగింది మొన్న ఫైనల్స్. అసలు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అన్నట్టు ఉత్కంఠ భరితంగా లాస్ట్ బాల్ వరకు కూడా చాలా చాలా ప్రొఫెషనల్గా అలాగే ఆడబోతున్నారా? డెఫినెట్గా మేము ఎప్పుడు కూడా సిన్సియర్గా, డెడికేటెడ్గా ఉంటాం ఎప్పుడు. అంటే ఓవరాల్గా చూస్తే జరగబోతున్నటువంటి ఈ క్రికెట్ సెలబ్రిటీ లీగ్ సంబంధించి ప్రస్తుతం అయితే అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మొత్తం ఈ టీంని ఒక లైనప్ చేసినటువంటి గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మొత్తం అందరినీ పొలిటీషియన్స్ అందరినీ ఇలా చూస్తుంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఊహించలేము. ఇప్పటికే ఆల్రెడీ అసెంబ్లీలో ఆడొచ్చేసారు, ఇప్పుడు మరొక సమరానికి సిద్ధమయ్యారు. ఏం చెప్తారు? మొత్తం అందరినీ ఇదంతా మీ చొరవతోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్లో ఇలాగా ఒక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతోటి మొత్తం 7 టీములు, టీవీ ఆర్టిస్టులు 2 టీములు, సినిమా ఆర్టిస్టులు 2 టీములు,
పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిపి ఒక టీము, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక టీము, ప్లస్ స్పాన్సర్స్ బిజినెస్ పీపుల్ ఒక టీం, మొత్తం 7 టీములతో కలిపి ఇక్కడ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అవుతా ఉంది. మొత్తం ఈరోజు ప్రపంచంలో సమాజంలో ప్రభావితం చేసేది 2 రంగాలు, ఒకటి సినిమా రంగం, 2 స్పోర్ట్స్. ఆ 2 కూడా కలిసి ఇక్కడ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడుతూ ఉన్నారు. వైజాగ్ వేదికగా ఇది బ్రహ్మాండంగా ఒక అందరికీ ఫీస్ట్, అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. పొలిటీషియన్స్ వర్సెస్ ఈ ఫిల్మ్ స్టార్స్ ఎవరైనా దానికోసం అందరూ ఎగరగా వెయిట్ చేస్తాం. అంటే ఓవరాల్గా చూస్తే మరికొద్ది సేపట్లో అంటే ఈ మ్యాచ్లన్నీ కూడా 2 రోజుల పాటు జరుగుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. పోలీస్ టీము, అదేవిధంగా పొలిటీషియన్స్ టీము, టీవీ ఆర్టిస్టులకు సంబంధించి 2 టీములు, సినీ అంటే బాలీవుడ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి 2 టీంలు, కార్పొరేట్ టీం ఒకటి, ఇలా మొత్తం 7 టీములు అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరు చాలా ఉత్కంఠభరితంగా ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.